ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందా రాదా అని సంకోచంలో రైతన్నలు ఉన్నట్టు వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా ముందుగానే వరి కోతలను రైతన్నలు ప్రారంభించారు. గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువగా రైతులు ఎకరాకు వేలాది రూపాయలను పెట్టుబడి పెట్టినప్పటికీ కనీసం ఆ పెట్టుబడినైనా వస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే జమ్మికుంట, ఇల్లంతకుంట మండల కేంద్రాలలో వరి కోతలు ప్రారంభం కావడంతో చైనా మిషన్లకు ఎక్కువ ధరలు ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూడకుండా సన్న రకానికే కాకుండా 1010కి కూడా బోనస్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు రాక ఇబ్బందులు పడడంతో పాటు ఎరువులకు, మందులకు వారు కోసేందుకు డబ్బులు ఎక్కువగా చెల్లించవలసి వస్తుందని, దీనితో పాటు కౌలుకు తీసుకున్న దాని డబ్బులు కూడా చెల్లించడం వల్ల తమకు సరైన ధరలు వచ్చే అవకాశాలు లేవని రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కౌలు రైతులతో పాటు సాధారణమైన రైతులు కోరుతున్నారు. పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దిగుబడి తగ్గిపోయింది. దీనికి మిషన్లతో గంటకు వచ్చి 4,000 నుంచి 4,500 గంట కంటారు. వాళ్ళు కోసడానికి ఎక్కువ అవుతుంది, అమ్మటానికి ధర అవుతుంది, మద్దతు ధర. ఇంకా వరికి మ్యాచర్ అని గవర్నమెంట్ ఐకేపీలో పోతే మ్యాచర్ అంటారు. ఇలాంటి విషయాల్లో కూడా గవర్నమెంట్ చొరవ చూసుకొని రైతులు న్యాయం చేయాల్సి వస్తుంది. ఎకరానికి 30,000 అవుతుంది, 60,000 పంట వస్తుంది. మన మునావాది కలుపుకుంటే అక్కడికి అవుతుంది, రైతుకి ఏం లాభం లేదు. ఎకరానికి అసలు 30,000 వెళ్తే 10,000 లాభం ఉండేది. ఇప్పుడు అక్కడికే సమాప్తయ్యాము, ఏం లేదు. మునావదారుడు పెట్టుబడికి మిషన్లకు అక్కడికి అవుతుంది, ఏం లేదు. రైతు ద్వారా ఏంటంటే ఇక వరికి ధర బోనస్ 1010 కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం.